అండ్ అట్లనే ఫస్ట్ మెథడ్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ యూనిట్లో సెకండ్ మెథడ్ ఏంటంటే ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ మెథడ్. ఇదేమో క్వశ్చన్ టు సిటీ ఫ్రమ్ సిటీ ఫ్రమ్ సిటీ. ఈ ప్రాబ్లం ఏంటంటే సేల్స్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాడని ప్రాబ్లం, ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం. ఇది మెథడ్లో ఫస్ట్ వన్ యాజ్ ఇట్ ఈజ్ రో రిడక్షన్ మెథడ్. రో రిడక్షన్ మెథడ్ అంటే ఆల్రెడీ తెలుసుగా, లీస్ట్ నెంబర్ తీసుకోవాలి, దీంట్లో నుంచి మైనస్ చేయాలి. ఇంకేందంటే ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ మెథడ్ అని ఎగ్జామ్ ఇవ్వకపోయాడు అనుకో, దానికి ఒక గుర్తు ఏంటంటే ఇట్లా డబ్ల్యూకి డబ్ల్యూ ఉండదు, ఎక్స్ నుంచి ఎక్స్కి మైనస్ ఉంటుంది, వై టు వైకి మైనస్ ఉంటుంది, జెడ్ టు జెడ్కి మైనస్ ఉంటుంది. ఇట్లా మైనస్లు ఇచ్చింది అనుకో, అది ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం అని గుర్తు తెచ్చుకోవాలి. నెక్స్ట్ రో రిడక్షన్ మెథడ్ అంటే తెలుసు కదా, 36 30 లీస్ట్ నెంబర్ 6 కాబట్టి మైనస్ చేయాలి. 30 మైనస్ 36 30, 6 మైనస్ 6 0, 30 మైనస్ 6 24. ఇట్లా లీస్ట్ నెంబర్స్ అన్నీ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి అన్ని రో రిడక్షన్ మెథడ్ అయిపోయింది. లీస్ట్ తీసుకున్నాం, చేసినాం. రో రిడక్షన్ అయిపోయిన తర్వాత చూసుకోవాలి కదా మనం అన్ని రోస్లో జీరోస్ ఉన్నాయా లేవా, అన్ని కాలమ్స్లో జీరోస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చూస్తే 3 కాలమ్స్లో జీరోస్ ఉన్నాయి కాబట్టి 1 కాలంలో జీరో లేదు. సో మనం రో రిడక్షన్ మెథడ్ కాలం రిడక్షన్ మెథడ్ కూడా కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఇదెంత ఉంది మనకి 154 ఉంది. సో పేపర్ తిప్పాలి, కాలం రిడక్షన్ మెథడ్. సో మనకి ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఇదేముండే మనకి 154 ఉండే, 154, 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0, 1 మైనస్ 50 49, 1 మైనస్ 4 ఈజ్ 3. యాజ్ ఇట్ ఈస్ ఉన్నది తీసుకోవాలి. నెక్స్ట్ అసైన్మెంట్. మనం ఇందాక జీరోస్ని ఎట్లా వేసినాం సేమ్ అంతే, జీరో రో అండ్ స్కానింగ్ మెథడ్ సంథింగ్ ఏదో రాయండి, అసైన్మెంట్ అని రాసుకోండి. నెక్స్ట్ దీంట్లో మనం ఫస్ట్ జీరోని ఇందాక మనం ఎట్లా చేసినాం ట్రావెలింగ్ హంగేరియన్ మెథడ్లో ఫస్ట్ జీరోని సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ దాన్ని కాలమ్ని అది స్ట్రైక్ చేసినాం కదా. ఇప్పుడు కూడా అంతే, ఫస్ట్ రో చూసుకోవాలి, ఈ రో తీసుకొని ఈ రోలో జీరో ఉంది కదా దీన్ని స్ట్రైక్ చేసుకోవాలి, జీరో డబ్బా కొట్టి ఇంకా ఏం నెంబర్స్ ఉన్నాయి ఏంది ఇంకా పట్టించుకోకుండా స్ట్రైక్ చేసేయాలి. నెక్స్ట్ కాలంలో జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది, సో దీన్ని డబ్బా కొట్టుకొని దీన్ని స్ట్రైక్ చేసేయాలి. నెక్స్ట్ రోలో ఏముంది, ఇదో ఉంది రో, ఇది ఓకే ఎక్స్ అయిపోయింది కదా, ఎక్స్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వై తీసుకోవాలి, వైలో జీరో ఉంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి, దీన్ని స్ట్రైక్ చేయాలి. నెక్స్ట్ జెడ్లో మనకి ఏం పాసిబిలిటీ లేదు, 3 ఉంది కాబట్టి జెడ్లో ఇప్పుడు మనం ఇది చేయలేదు అనుకుందాం. జెడ్లో ఇప్పుడు డబ్ల్యూలో ఈ పాసిబిలిటీ వచ్చింది, వైలో ఈ పాసిబిలిటీ ఎక్స్లో ఈ పాసిబిలిటీ ఉంది, వైలో ఈ పాసిబిలిటీ ఉంది, జెడ్లో మనకి ఏ పాసిబిలిటీ లేదు, ఆల్రెడీ కాలం స్ట్రైక్ చేసే ఉంది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఆలోచించాలి, దీంట్లో జీరోస్ ఉన్నాయి, దీంట్లో జీరోస్ ఉంటే ఇది కట్ చేసినాం, దీంట్లో జీరోస్ లేవు, అండ్ ఈడ మనకి మైనస్ ఉంది, ఈడ కూడా మనకు పాసిబిలిటీ లేదు. ఫస్ట్ ఈడ జీరో ఖాళీగానే ఉంటుంది కదా, సో ఈ జీరోకి డబ్బా కొట్టుకొని ఈ కాలం స్ట్రైక్ చేస్తే మనకు అప్పుడు ఈ రోలో ఈ జీరో కాకుండా ఈ జీరోకి డబ్బా కొడితే ఈ కాలం ఖాళీగానే ఉన్నట్టు కదా. సో ఈ కాలం ఇప్పుడు ఫ్రీ, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినాం, షిఫ్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ ఈ రో అనేది ఖాళీగానే ఉంటుంది. మనకు ఎవ్రీ రోలో ఒక్కొక్క డబ్బా కంపల్సరీ ఉండాలి, ఒక్కొక్కటి. దీంట్లో 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక డబ్బా ఈడ పెట్టినాం, దీనికి ఒక్క పాసిబిలిటీ కూడా లేదు, జీరో కూడా లేదు కాబట్టి లీస్ట్ నెంబర్ ఏముంది 3 ఉంది, ప్లస్ మనకి ఇక్కడ ఒక పాసిబిలిటీ దొరికింది, సో 3కి డబ్బా కొట్టిన తర్వాత ఇవి చదువుకోండి మీరు, ఇంకా మంచిగా అర్థం కావాలంటే. ఇప్పుడు ఏం రాయాలంటే, ఇప్పుడు ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసిండో, అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండో జెడ్ నుంచి స్టార్ట్ అయింది, జెడ్ నుంచి ఎక్కడ వెళ్ళిండు వైకి వెళ్ళిండు, జెడ్ నుంచి వైకి వెళ్ళిండు, తర్వాత వై నుంచి ఎక్స్కి వచ్చిండు, ఎక్స్ నుంచి జెడ్కి వెళ్ళిండు, నెక్స్ట్ వైకి వచ్చాడు, వై నుంచి ఏడికి వెళ్ళిండు
వై నుంచి వై నుంచి జెడ్కి వచ్చాడు, వై నుంచి జెడ్, జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళాడు. అంతే, ఇదే రాసుకోవాలి. జెడ్ టు వై, నెక్స్ట్ వై టు ఎక్స్, మళ్ళీ ఎక్స్ అట్లేమొద్దు కానీ జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే డబ్ల్యూ టు వై, నెక్స్ట్ ఎక్స్, వై నుంచి ఎక్స్కి వచ్చిండు, ఎక్స్లో జెడ్ వరకు పోయిండు, జెడ్ నుంచి వైకి, మళ్ళీ వై నుంచి ఎక్స్కి వెళ్ళిండు, ఎక్స్ నుంచి జెడ్కి వచ్చిండు, జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళిండు. మనం ఏం చూడాలంటే ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఎండింగ్ ఏడు ఉండాలన్నమాట. డబ్ల్యూ ఎక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎండింగ్ కూడా అక్కడే ఉండాలి. సో మనకి ఇక్కడ డబ్ల్యూ నుంచి స్టార్ట్ అయింది కదా, మనకి ఎండింగ్ కూడా డబ్ల్యూలోనే ఉంది చూడండి. ఇక్కడ డబ్ల్యూ ఉంది కదా, ఇది డబ్ల్యూ. సో మనం ఇది రాసుకోవాలి. ఈ డబ్ల్యూ వైలో ఎంత ఉంది క్వశ్చన్లో చూసుకోవాలి. డబ్ల్యూ వైలో ఎంత ఉంది, డబ్ల్యూ వై 6 వేసుకోవాలి. సేమ్ ముందు మెథడ్ లాగానే 6. నెక్స్ట్ ఎంత, ఎక్స్ జెడ్ ఎంత ఉంది, ఎక్స్ జెడ్ 30 ఉంది. నెక్స్ట్ ఎంత, వై ఎక్స్ ఎంత ఉంది, వై ఎక్స్ 22. నెక్స్ట్ జెడ్ డబ్ల్యూ ఎంత, జెడ్ డబ్ల్యూ ఈజ్ 30. సో 60, 30, 22, 30 టోటల్ 88. ఇంతే. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసిండు అంటే ఇట్లా ట్రావెల్ చేసిండు, టైమ్ సంథింగ్ అని ఇట్లా 88 పెట్టాలి అంతే.